దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ఈ ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నుండి 56వ వచనం వరకు. రండి, ముందుగా వాక్య భాగమును చదివి మనము ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా వాక్య భాగమును తెరచి చూడాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చదువుకుందాం వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నుండి. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయనను చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చదువుబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము నీటి మీద నడవడం. యేసు నీటి మీద నడవడం, వాకింగ్ ఆన్ ద వాటర్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క పాఠ్య భాగంలో నుండి ప్రియులారా ప్రధానంగా కొన్ని సంగతులు మనం ఆలోచించి గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. నేటి పాఠ్యభాగంలో ప్రధానంగా సమృద్ధిగా ఆహారం భుజించినటువంటి ఆనాటి ప్రజలు బలవంతంగా యేసు ప్రభువును రాజుగా చేసుకోవాలని, ఈయన రాజుగా ఉంటే ఇక మాకు ఆహారమును కొరత లేదని తలంచారేమో కనుక ఆయన రాజుకోచేడు చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వారి విషయాన్ని గ్రహించి వారి నుండి దూరముగా ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళినట్లుగా లేఖనాలు గమనిస్తూ ఉన్నాం. ఆయన తన శిష్యులను పడవ ఎక్కించి సరస్సు అవతలికి ఒడ్డుకు పంపించాడు. దానికంటే ముందు ఆయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల చేత భోజనం పెట్టాడు. అద్భుతమైనటువంటి కార్యం చూసినటువంటి ప్రజలు తన వెంట ఉండగా వారిని సహితము ఆయన పంపివేసి తన శిష్యులను బలవంతాన అవతలి ఒడ్డుకు పడవ మీద వెళ్ళమని వారికి ఆజ్ఞాపించి తాను ఒంటరిగా ప్రార్థన చేయుటకు, తన తండ్రితో సమయం గడుపుటకు ప్రార్థన కొరకే వెళ్ళినట్టుగా లేఖనాలు గమనిస్తున్నాం ప్రియులారా. కనుక యేసు ప్రభువారు ఆయన తన ప్రార్థన ముగించుకొని మరలా వచ్చినప్పుడు శిష్యులు పడవ ప్రయాణంలో ఉన్నారు. కానీ విపరీతమైనటువంటి ఆ నీటి ఎద్దడికి, తుఫానుకు చాలా భయపడిపోయారు, ఆందోళన పడ్డారు. అయితే ప్రభు వారిని ఎదుర్కొన్నాడు. ప్రభును సరిగా గ్రహించలేనటువంటి ఆనాటి శిష్యులు ఆయనను భూతం అనుకొని భావించారు. అయితే ప్రభు భయపడకుడి, నేనే అని ఆయన వారిని ధైర్యపరచుట ద్వారా గాలిని సముద్రమును ఆయన నిమ్మలపరిచి ఆయన వారితో కూడా ఉండి వారిని బలపరిచినటువంటి తీరు నేటి పాఠ్యభాగంలో గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, యేసు ప్రభువారు ఆ సముద్ర తీరాన్ని దాటి అవతలకు వెళ్ళి ఆ గెన్నెసరతు ప్రాంతంలో అనేకులను స్వస్థపరిచినట్లుగా నేటి పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 48 నుండి 51 వచనాల ఆధారంగా యేసు దుష్ట శక్తులను జయించి గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి వాటన్నిటిని శాంతపరిచేటువంటి ప్రభు అయి ఉన్నట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి ప్రధానంగా ఆయన దయ, కనికరము, ప్రేమ, సత్యం నిండి ఉన్నటువంటి జీవితాన్ని ప్రియులారా గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన పరిపూర్ణంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన స్వయం సమృద్ధి కలిగినటువంటి దేవుడు. కనుక ఆనాటి ప్రజలను ఆయన తృప్తిపరచడం ద్వారా, గాలిని సముద్రమును అణిచివేయడం ద్వారా ప్రియులారా యేసు ప్రభు చేసినటువంటి కార్యం నిజంగా
తనెవరో మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత గొప్ప దేవుడై ఉండి కూడా తను తాను తగ్గించుకోవడం ద్వారా ప్రియులారా యేసు ప్రభు ఎంత గొప్ప వ్యక్తి ఆనాటి ప్రజలు గ్రహించగలిగారు. కాబట్టి ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడో ఈ దినం నీ జీవితంలో, నా జీవితం జరిగినటువంటి ప్రతి పరిస్థితులలో మనల్ని విడిపించి కాపాడుతున్న తీరు సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా. కనుక ఆనాటి ప్రజలు లేదంటే శిష్యులు ఆందోళన పడినట్లుగా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా సమస్యల చేత ఆందోళన పడుతున్నామేమో, ఇదిగో ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆనాటి గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచినటువంటి దేవుడే ఈనాడు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన గాలిని సముద్రాన్ని అణిచివేసినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎవరో గాలి సముద్రం వెనుక లోబడుచున్నాయి అనుకున్నారు. కానీ గాలికి సముద్రానికి తెలుసు ఆయన వాటిని పుట్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అని. కనుక సర్వ సృష్టి ఆయనకు లోబడుతుంది ప్రియులారా. కానీ ఎందుకో ఈ మానవుడు మాత్రం ఇన్ని సంగతులు చూసినా దేవునికి లోబడలేకపోతున్నాడు. నేటి ధ్యాన భాగంలో ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు ఆయన కూర్చున్నటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి మనం. తప్పుడు జ్ఞానం ఉన్నటువంటి వారు యేసు నుండి నిజముగా వారు తొలగిపోతారు. నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు యేసును అర్థం చేసుకుంటారు. కనుక లోకం ఆయనను అపార్థం చేసుకున్నారు. కనుక ఆయన దైవత్వాన్ని ఆనాటి ప్రజలు అంగీకరించలేకపోయారు కొన్ని సందర్భాలలో. అయితే ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి యేసు ఎవరు మనం గమనించాలి ప్రియులారా. ఆయన దైవత్వాన్ని సైతం వారికి రుజువు చేస్తూ గాలిని సముద్రాన్ని గద్దించుట ద్వారా ఆనాటి శిష్యులు గ్రహించగలిగారు ఆయన నిజముగా సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత పరిస్థితులను సరిచేసినటువంటి దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఆయన ఎంత గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడో నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి తద్వారా ఈనాటి పాఠ్య భాగం ద్వారా మన జీవితానికి ఒక అన్వయింపుగా మనం అవగాహనలో లోపాలు ఏమైనా ఉంటే దేవుని పట్ల మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి ప్రియులారా. మన జ్ఞానంలో ఏమైనా ఖాళీలు ఉంటే వాటిని పూర్తి చేయాలి. ప్రభువే నిజమైనటువంటి సమృద్ధినిచ్చేటువంటి దేవుడు. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆలోచనలను మనము సరిచూసుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నీటి మీద నడిచినటువంటి దేవుడు ఆనాటి శిష్యులకు నేర్పినటువంటి పాఠం ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో కూడా ఏదైనా అలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నట్లయితే ఆయన ఎప్పటికీ ఆయన సజీవుడు. ఆ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు ప్రియులారా. కనుక రండి, ఆ మహాదేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. యేసు నమ్మినటువంటి నీవు యేసు ఎవరో గుర్తించగలిగావా అని వాక్యం ప్రశ్నిస్తుండగా, అవును, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త. రండి, ఒక ప్రార్థన చేసుకుందాం ఆయన సన్నిధిలో. ప్రభువా, నేను మిమ్మల్ని గుర్తించి సరి అయిన జ్ఞానం కలిగి ఉండినట్టు నాకు నేర్పించండి. తద్వారా లోకానికి నీవెవరో సాక్ష్యం చెప్పగలిగే, సువార్త ప్రకటించగలిగే భాగ్యం అనుగ్రహించుమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు తన వాక్యం ద్వారా అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉండగా మన జీవితాన్ని సరిచూసుకుందాం. అనేక జీవితాలను బలపరచగలిగేటువంటి మన అనుభూతులు పంచుకొని వారిని బలపరుస్తాం. ఈరోజు ప్రియులారా, నీ నా జీవితంలో తుఫాను వంటి సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని విడిపించే దేవుడు మనకున్నాడని ధైర్యం తెచ్చుకొని మన జీవితం ముందు కొనసాగుటకు ఆ ప్రభు మహాకృప మనందరికీ తోడై ఉండి మనలను నిలబెట్టి నడిపించి తన మహిమ కొరకు వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.